అవి ఎందుకంత ఉల్లాసంగా తింటున్నాయో చూడండి, స్వేచ్ఛగా. తెలుసా, నిన్న విజయవాడలో పక్షులు నన్ను పలకరిస్తే వాటికి బిస్కెట్లు పెట్టి వచ్చాను కదా, వాటికి తెలిసిందన్నమాట. రోజు ఫుడ్ కోసం వచ్చేవి, కానీ ఇవాళ ఉత్సాహంగా ఉల్లాసంగా అక్కడక్కడే తిరుగుతున్నాయి, ఇక్కడిక్కడే గంతులు వేస్తున్నాయి. మొన్నే పాడాను, మీకు గుర్తుందా? పిట్టలను చూసి. ప్రకృతి కదా, మన వల్ల ప్రాణులు దూరం అవ్వకూడదు కదా ప్రకృతికి. అందుకే వాటి కోసం నేను పాడానన్నమాట. మీకోసం నా గానం, నా ప్రాణం మీకోసం. ఇప్పుడు నేను మనందరి కోసం పాడుతున్నా, మీ అందరి కోసం పాడుతున్నా. ప్రతిహింస మన హృదయాలు ఎప్పుడూ కోరుకోలేదు. ఆ హింస మళ్ళా జరగకుండా ఉండటానికే మనం యుద్ధం చేస్తున్నాం. ఆది నుండి, అంటే భూమి పుట్టిన కాంచి మంచి చెడులు రెండూ ఉన్నాయి. శాంతి కోరుకోవటం అనేది బలహీనత కాదు, చూడండి, అది మన దృఢత్వం. శాంతి కోసం కాకపోతే సరిహద్దుల్లో ఆ సైనికుడే అవసరం లేదు. పడిగాపులు పడి భయంగా బతకాల్సిన అవసరమే లేదు. ఎవరి బలానికి వాళ్ళు కొట్టుకుచొస్తారు, అయిపోయాయి. శాంతి కావాలి కాబట్టే, ప్రజల రక్షణ కావాలి కాబట్టే హద్దులు, సరిహద్దులు. శాంతి సంయమనమైనది. అందుకే యుద్ధం నేను సిద్ధం అని పాడింది. ఎందుకు యుద్ధం? హింసను నిర్మూలించటానికి యుద్ధం. మనం తుపాకీ పట్టక్కర్లేదు యుద్ధం అంటే, మనం బాధ్యతగా ఉండటమే యుద్ధం. ప్రతినిత్యం మనము బాధ్యతగా నడవటమే సక్సెస్ కావటమే. ఆ సక్సెస్ అవడానికి చేసే ప్రయత్నమే యుద్ధం. ఏంటి సక్సెస్? శ్రేయస్సునిచ్చేది, అదే సక్సెస్. ప్రాణికోటికి సంతోషాన్ని ఇచ్చేది, అదే సక్సెస్.